సుందరకాండ పారాయణము. సుందరకాండ పారాయణములో మనము 5వ సర్గ అయిన రావణుని నగరిలో సీత కనబడక హనుమంతుడు దుఃఖించడం తెలుసుకున్నాము. ఇప్పుడు 6, 7 సర్గలు రెండు ఒకటేసారి, అంటే ఇవి చిన్న సర్గలు కాబట్టి 6, 7 సర్గల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. జై శ్రీరామ్. హనుమంతుడు రావణుని భవనం ప్రవేశించడం. కామరూపం ధరించి హనుమంతుడు చాలా నేర్పుగా మళ్ళీ లంకలో ప్రవేశించాడు. ఈసారి ఆయన రావణుని భవనంలోకే వెళ్ళాడు. ఆ భవన ప్రాకారం సూర్యబింబంలాగా మెరుస్తుంది. అడవికి సింహంలాగా ఘోర రాక్షసుల భవనానికి కాపలా ఉన్నారు. ఆ భవనంలో వెండివి, బంగారువి తోరణాలెన్నో ఉన్నాయి. గొప్ప గొప్ప ద్వారాలను అనేకమున్నాయి. గుర్రాలెక్కి, ఏనుగులెక్కి, రథాలెక్కి అమాత్యులు అనేకులు భవనం చుట్టూ ఉన్నారు. వారు పులితోలుతోనూ సింహాల తోలుతోనూ నిర్మించిన కవచాలు తొడుక్కొని ఉన్నారు. రథచక్రాల ధ్వని చిత్ర విచిత్రంగా వినబడుతుంది. ఆ భవనములో గొప్ప గొప్ప ఆసనాలెన్నో ఉన్నాయి. అన్నీ బంగారంతో చేసి వాటికి రత్నాలు పొదిగినారు. ఎన్నో జాతుల పిట్టలను అక్కడ వేల కొద్దీ ఉన్నాయి. ఎక్కడ చూసినా చక్కని స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా రక్షక పురుషులు అప్రమత్తులై ఉన్నారు. ఆ స్త్రీల భూషణ ధ్వనులు సముద్రఘోషలా వినిపిస్తున్నాయి. అంతటా అగరధూపాలు గుబాలిస్తున్నాయి. బేరె మృదంగ ధ్వనులు, శంఖారావాలు శ్రవణానందం కలిగిస్తున్నాయి. ఆ భవనములో ఎప్పుడు శివపూజ జరుగుతూ ఉంటుంది. హోమాలను జరుగుతూ ఉంటాయి. హనుమంతునికి ఆ భవనం లంకాపట్నానికి ఆభరణంగానూ కనబడింది. హనుమ అంకష్టమాత్రుడై ఎవరికీ కనబడకుండా రావణుని దగ్గర కూడా నిర్భయంగా తిరుగుతూ ఆ భవనం వెతికాడు. అయ్యో, ఎంత తిరిగినా నాకు సీత కనబడకుండా ఉంది. ఆమెనెక్కడైనా కట్టిపడి వేశారా? ఏకాంత స్థలములో ఉంచారా? అయ్యో, ఎప్పుడు ఆమెను చూసి ఎరుగనే గుర్తించడం ఎలాగా? తర్వాత ఆయన మంత్రి ప్రహస్తుని నివాసము, కుంభకర్ణ, విభీషణుల మందిరాల్ని వెతికాడు. మహోదరుడు, విరూపాక్షకుడు, శకుని, సారణుడు, ఇంద్రజిత్తు మొదలైన వారి భవనాలన్నీ కూడా వెతికాడు. వాటిలో అనంతమైన వైభవమే కానీ ఆయనకు సీత కనబడలేదు. ఇవన్నీ చూసి చివరికి హనుమంతుడు మళ్ళీ రావణుని భవనంలోకి ప్రవేశించాడు. నానావిధ ఆయుధాలు ధరించి మిడిగుడ్లతో వికటంగా ఉన్న రాక్షస స్త్రీలెందరో అక్కడ వంతులు వేసుకొని కాపాలా కాస్తున్నారు. తీక్షాయుధాలు ధరించిన మహాకాయులైన రాక్షసులు కూడా అక్కడ చాలామంది కాపున్నారు. అక్కడ తెల్లనివి, ఎర్రనివి గుర్రాలు కూడా చాలా ఉన్నాయి. ఏనుగులు అక్కడ అసంఖ్యంగా ఉన్నాయి. అవన్నీ ఉత్తమ జాతికి చెందినవి. అవి ఐరావతానికి ఏమాత్రము తీసిపోనివి. వాటికి యుద్ధ శిక్షణ చక్కగా ఇచ్చారు. అక్కడ కాపాలా ఉన్న రాక్షస వీరులు రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, అందమైన వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆ భవనం చుట్టూ లతా మండపాలెన్నో ఉన్నాయి. చిత్రశాలలు, క్రీడా మందిరాలు, రతి గృహాలు, పగలు వినోదాలు, పొద్దుపుచ్చడానికి తగ్గ ఇల్లు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసినా రత్నాలతో, నిధులతో నిండి నిజంగా అది మహేంద్రుని భవనంలా ఉంది. అక్కడి శయ్యలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారవే. మధుపాత్రలంతటా సిద్ధంగా ఉన్నాయి. చందన ధూపాలు, అగరధూపాలు సర్వత్రా గుబాలిస్తున్నాయి. పువ్వులు, పూలదండలు కుప్పల తెప్పలుగా ఉన్నాయి. అక్కడ దీపాలన్నీ పరిమళ తైలాలతోనూ వెలుగుతున్నాయి. కుబేరిని ఐశ్వర్యం అంతా అక్కడే స్థిరపడినట్లుంది. సీతను కానక హనుమ మరలా దుఃఖించుడా? వైడూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలతోనూ మెరుపీతీగలతోనూ రావణాంతపురం చాలా చక్కగా ఉంది. అక్కడి గృహాలలో ప్రతిదానికి అవాంతర గృహాలున్నాయి. ప్రతిదానికి ప్రత్యేకంగా ఆయుధశాలలు ఉన్నాయి. ప్రతి గృహానికి పైన చంద్రశాలలు కూడా ఉన్నాయి. అవి ధనక కనక రత్నరాశులతో నిండి ఉన్నాయి. వాటన్నింటినీ రావణుడు కుబేరుణ్ణి ఓడించి తెచ్చినవే. మయుడు ఆ గృహాలని చాలా ప్రయత్నం చేసి నిర్మించాడు. 6, 7 సర్గలు సమాప్తం. రేపు 8వ సర్గ పవనపుత్రుడు చూసిన పుష్పక విమానం గురించి తెలుసుకుందాము. ఈ 7వ సర్గ 40 రోజులు రోజుకొకసారి పారాయణ చేసినచో స్వగృహం కోరువారి కోరిక తీరును. అరటి పండ్లు, చక్కెరతో పాటు నివేదన చేయాలి. మరిన్ని వివరాల కోసం మళ్ళీ కలుసుకుందాము. జై శ్రీరామ్.